మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య, సీను, రామలక్ష్మి ముగ్గురు స్కూటీలో మళ్ళీ బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు. అయితే మధ్యలో పోలీసులు చెకింగ్ ఉంటుంది. రామ ఒకసారి అటు చూడు అని దూరం నుంచే ఆద్య పోలీసుల్ని చూపిస్తూ ఉంటుంది. వెంటనే పోలీసులు స్కూటీని అడ్డుకుంటారు. ఆగో ఆగో అని చెప్తూ ఉంటారు. ముగ్గురు కూడా దిగేస్తారు. ఇంత అర్ధరాత్రి ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే సీను అసలు నిజం చెప్పకుండా, సార్ మేము ముగ్గురం సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నాం సార్ అని చెప్తూ ఉంటాడు. అయితే టికెట్ చూపించండి అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. వెంటనే సీను జేబులన్నీ తడుముకుంటూ, అయ్యో లేదు సార్, పోయాయి సార్ అని చెప్తూ ఉంటాడు. ఏంటి అర్ధరాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నామని మీరు నాకు కథలు చెప్తున్నావా కథలు అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటాడు. అది కాదు సార్ అని సీను ఆద్య మాట్లాడిపోతూ ఉంటారు. వెంటనే రామలక్ష్మి, అవును సార్, వీళ్ళు నిజంగానే కథలు చెప్తున్నారు. వీళ్ళిద్దరూ నన్ను ఇంటి దగ్గర కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నేను రాను రాను అని అంటున్నా కూడా బలవంతంగా కిడ్నాప్ చేసి ఇలా తీసుకొచ్చారు సార్ అని రామలక్ష్మి అంటుంది. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. సరే కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి జీప్ ఎక్కించు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. సీను ఆద్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఇక కంగారు పడుతూ ఉంటారు. రామ ఏంటిది అని ఆద్య అడుగుతూ ఉంటుంది. చూడు, నువ్వు కూడా జీప్ ఎక్కమ్మా అని అంటూ ఉంటాడు. నేనెందుకు సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి కదా, అందుకే నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కానిస్టేబుల్స్ వీళ్ళు ముగ్గురిని జీప్ ఎక్కించు అని చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని 2 అడుగులు ముందుకు వేస్తుంది. రామ ఇలా రా అని ఆద్య రామలక్ష్మి చేయి పట్టుకొని లాక్కు వస్తూ ఉంటుంది. సీను ఆద్య రామలక్ష్మి ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని జీప్ ఎక్కేస్తూ ఉంటారు. రామలక్ష్మి ఆడిన అబద్ధం వల్ల ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.